హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు వీడియోలో బ్రతిమలాడడం అనే ఈ తెలుగు మీనింగ్ని ఇంగ్లీష్లో ఏమంటారు, దీనితో కొన్ని తెలుగు టు ఇంగ్లీష్ సెంటెన్సెస్ ఎగ్జాంపుల్స్ కూడా ఈజీగా మాట్లాడడం నేర్చుకుందాం. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ముందుగా ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం. నెంబర్ 1, నేను ఇంగ్లీష్లో మాట్లాడాలని కలలు కన్నాను. ఐ డ్రీమ్డ్ ఆఫ్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. నెంబర్ 2, కలలు నిజం కావు. డ్రీమ్స్ డోంట్ కమ్ ట్రూ. సో ఇవ్వండి ఆన్సర్స్. ఈరోజు వీడియోలో మీకు ఉండబోయే క్వశ్చన్స్. నెంబర్ 1, నేను బ్రతిమలాడినా అతను రాలేదు. నెంబర్ 2, నువ్వు ఎవరిని బ్రతిమలాడకు. సో వీటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఒకవేళ ఆన్సర్స్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కనుక ఫాలో అయినట్లయితే మీరే వీటిని ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడచ్చు. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. బ్రతిమలాడడం, వేడుకోవడం, యాచించడం, ఇలా ఏదన్నా సరే ఇంగ్లీష్లో బిసీచ్ అంటారు. ఈ బిసీచ్కే పర్యాయ పదాలు అంటే సినోనిమ్స్ బెగ్, ప్లీడ్, ఎంట్రీట్, ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటాం. ఆల్రెడీ ఎంట్రీట్తో ఒక వీడియో చేశాము, కాకపోతే ఆ వీడియోలో తెలుగు టు ఇంగ్లీష్ సెంటెన్స్ అన్నీ వేరుగా ఉంటాయి. కావాలనుకున్న వాళ్ళకి ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, కావాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ వీడియోలో సెంటెన్సెస్ మాత్రము వేరేగా ఉంటాయి, గమనించండి. మీరు ఏ సినోనిమ్ అయినా తీసుకోండి, కాకపోతే బెగ్ అనేది అన్ని సందర్భాల్లోనూ ఉపయోగించలేం కనుక మీ కాంటెక్స్ట్ని బట్టి అప్లై చేసుకోండి. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. ఆమె అతన్ని ప్రతిదానికి బ్రతిమలాడుతుంది. She beseeches him for everything. She beseeches him for everything. నేను ఎవరిని బ్రతిమలాడను. I don't beseech anyone. బ్రతిమలాడకు. Don't beseech. Don't beseech. ఎందుకు బ్రతిమలాడాలి. Why to beseech. నేను నిన్ను బ్రతిమలాడుకుంటున్నాను, దయచేసి నాకు సహాయం చెయ్యి. I am beseeching you, please help me. beseeching you అంటే నేను నిన్ను బ్రతిమలాడుకుంటున్నాను. అతను వాళ్ళ కాళ్ళ మీద పడి సహాయం చేయమని బ్రతిమలాడాడు. He fell at their feet and beseeched them for help. He fell at their feet and beseeched them for help. Fell at their feet అంటే కాళ్ళ మీద పడి. నేను వాళ్ళని సహాయం చేయమని బ్రతిమలాడినా ఎవరూ చేయలేదు. దో ఐ బిసీచ్డ్ దెమ్ ఫర్ హెల్ప్, నో వన్ డిడ్. దో ఐ బిసీచ్డ్ దెమ్ ఫర్ హెల్ప్, నో వన్ డిడ్. దో అంటే అయినా సరే, అయినప్పటికీ. నువ్వెందుకు వాళ్ళతో బ్రతిమలాడించుకుంటావు. కొంతమంది ఊరికే ఎదుటి వాళ్ళతో బ్రతిమలాడించుకుంటూ ఉంటారు కదా. Why do you make them beseech you? Why do you make them beseech you? బ్రతిమలాడించుకోకు, చూడ్డానికి చిరాగ్గా ఉంది. Don't make them beseech you, it's irritating to see. Don't make them beseech you, it's irritating to see. లేదా ఇలా కూడా అంటూ ఉంటాం కదా, ఎందుకు బ్రతిమలాడించుకుంటున్నావు, సహాయం చేయాలని లేకపోతే చేయనని చెప్పు. వై ఆర్ యూ మేకింగ్ దెమ్ బిసీచ్ యూ. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు హెల్ప్, టెల్ దెమ్ దట్ యూ డోంట్ హెల్ప్. వై ఆర్ యూ మేకింగ్ దెమ్ బిసీచ్ యూ. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు హెల్ప్, టెల్ దెమ్ దట్ యూ డోంట్ హెల్ప్. ఈ డోంట్ ప్లేస్లో వోంట్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో గైస్, ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీ వాల్యుబుల్ కమెంట్స్ ఏమైనా సరే కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.